హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఓం నమో నారాయణాయ. మహాలయ పక్షాలు అంటే పితృపక్షాల్లో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఎలా ఇవ్వాలి ఈ వీడియోలో చెప్తున్నా అండి. ఈ పితృపక్షాల్లో మన పూర్వీకులు పెద్దలు చనిపోయిన వారికి గుర్తుగా బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఇవ్వాలి. పేదవాళ్ళకి కూడా దానం చేయాలండి. అలా చేస్తే మన పూర్వీకులు ఎంతో సంతోషపడతారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు వంశాభివృద్ధి కలుగుతుంది. మనకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మనం కూడా బాగుంటామండి. వాళ్ళకి తర్పణాలు పిండాలు కూడా ఈ పక్షంలో తర్పణాలు పెట్టాలండి. ఎవరైనా పెట్టొచ్చు. దీనికి జాతి భేదం లేదండి, ప్రాంతీయ భేదం కూడా లేదు. మన పూర్వీకుల గురించి మనం ఈ పక్షంలో తర్పణాలు పిండాలు వదలాలండి. కొన్ని ప్రాంతాలలో దీన్ని పెద్దలకి బియ్యం వేయడం అంటారండి. ఈ పితృపక్షంలోనే అలా పెద్దలకి స్వయం పాక దానం ఇచ్చేటప్పుడు వాళ్ళ బంధువులను అందరినీ పిలుచుకొని పిండి వంటలు చేసి వాళ్ళ పూర్వీకుల పేరు మీద అందరికి భోజనాలు కూడా పెడతారు. ఒక పండగలాగా చేసుకుంటారండి. కొంతమంది ఈ మాసంలో దేవతార్చనలు కూడా చేయరండి. సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. నాన్ వెజ్ తినకుంటేనే మంచిదండి. కొంతమంది ఉల్లి ఎల్లుళ్ళు కూడా తినరండి. ఈ పితృపక్షంలో గోళ్ళు కట్ చేసుకోవడము, జుట్టు కట్ చేసుకోవడం కూడా చేయరండి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం అండి. ఈ పితృపక్షంలో మనం పెట్టే పిండాల కాకులు ముట్టుకుంటే వాళ్ళకు ఉత్తమ గతులు కలుగుతాయని నమ్మకం అండి. కాకి కానీ ముట్టకపోతే వాళ్ళకు ఉత్తమ గతులు కలగవని నమ్మకం. అలాగే ఈ పితృపక్షంలో ఎటువంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కానీ, నామకరణాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఎటువంటి శుభకార్యాలు జరగవండి, చేయకూడదు కూడా. పిండాలు పెట్టినప్పుడు కాకి కానీ ముట్టకపోతే వేరే పక్షులు తిన్నా పర్లేదండి. కానీ అవి తొక్కే దగ్గర కానీ కుక్కలకు కానీ పెట్టకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పిండాలని పారే నదులైనా వదిలిపెట్టాలండి. తొక్కే దగ్గర మటుకు పెట్టకూడదు. బ్రాహ్మణులకి స్వయం పాక దానం మన పూర్వీకుల గురించి ఇవ్వాలండి. అలా ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారండి. ఇప్పుడు ఆ స్వయం పాక దానం ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాండి. ఒక పెద్ద బేసిన్ తీసుకోండి, ఇలా వెడల్పు ఉండేలాంటిది. దాంట్లో ఒక ఇస్తరాకు పెట్టాలండి. ఇస్తరాకులో కేజింపావు బియ్యం వేయాలండి. ఒక బ్రాహ్మణ కుటుంబానికి సరిపడ, అంటే ఇంట్లో ఒక బ్రాహ్మణుడు తన భార్య, 2 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఒక పూటకు సరిపడేమైనా బియ్యం ఇవ్వాలండి. కేజింబావుకి తగ్గకుండా ఇవ్వాలి. ఇంకా పైన ఎంతైనా ఇవ్వచ్చండి మన శక్తిని బట్టి. ఇలా బియ్యాన్ని ఇచ్చినాక ఒక 1/2 కిలో కందిపప్పు ఇవ్వాలండి. ఇంక ఇవి మీ ఇష్టం, ఎక్కువ తక్కువ ఎలా అయినా ఇవ్వచ్చు మీ శక్తిని బట్టి. అలాగే ఒక 1/2 కేజీ బెల్లం వరకు ఇవ్వాలండి. కొంచెమైనా ఇవ్వచ్చు, ఎక్కువైనా ఇవ్వచ్చండి. అలాగే ఒక 1/2 కిలోమైన ఇలా కారపొడి కానీ, లేకపోతే ఎండు మిరపకాయలు ఇవ్వాలి. అలాగే నెయ్యి అండి. కొంతమంది నూనె ఇయ్యరు, నూనెకి బదులుగా నెయ్యి ఇస్తుంటారు. నూనె కంటే నెయ్యి వేయడమే మంచిదండి. అలాగే ఆవాలు, జీలకర్ర అండి 2 కలిపైనా ఇవ్వచ్చు, లేదంటే ఇలా విడివిడిగా అయినా ఇవ్వచ్చండి. కొంచెం కొంచెంగా ఇలా ప్యాక్ చేసుకొని ఇవ్వండి. అలాగే ఒక 100 గ్రాముల వరకు చింతపండు ఇవ్వాలండి. దీనితో పాటు ఖచ్చితంగా కల్లుప్పు ఇవ్వాలండి. ఉప్పు ఒట్టుగా ఇస్తే తీసుకోరు. ఇలా స్వయం పాక దానంలో ఉప్పు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు వండుకునే వంటలో ఉప్పు వేయాలి కాబట్టి నేనైతే రాక్ సాల్ట్ ఇస్తున్నా అండి. అలాగే పాలు కూడా ఇవ్వాలి. నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్న. పాలుతో పాటు పెరుగు కూడా అండి. వాళ్ళకు ఒక పూటకు సరిపడమైన పాలు, పెరుగు ఇవ్వాలండి. దీనితో పాటు ఆకుకూరలు ఇవ్వాలి. ఆకుకూరలు ఖచ్చితంగా తోటకూర ఉండేలాగా చూసుకోండి. తోటకూర లేని పక్షంలో ఏ ఇతర ఆకుకూరలైనా ఇవ్వచ్చండి. వాళ్ళు ఎక్కువ స్వీట్ చేసుకుంటారు కాబట్టి నేను ఇలా గోధుమ రవ్వ కూడా ఇస్తున్నాండి. టిఫిన్ లేకైనా స్వీట్కైనా ఉపయోగపడుతుంది అన్నట్టు. అలాగే 5 రకాల కూరగాయలు ఇవ్వాలండి. ఈ కూరగాయలు ఇచ్చే వాళ్ళకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. టమాటాలు, ఆలుగడ్డలు ఇలాంటి ఇవ్వరని, కంద, దోసకాయ మాత్రమే ఇస్తారని. మీ ప్రాంతం బట్టి, మీ ఆచారం బట్టి ఈ కూరగాయలు ఇవ్వండి. ఇవి ఆధునిక కూరగాయలని చాలా మట్టుకు ఇవ్వరండి. మీకు మీ పద్ధతిని బట్టి కూరగాయలు ఇవ్వండి. కానీ ఇప్పుడు అందరూ అన్ని కూరగాయలు వండుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఇవి వాడుతున్నారు కాబట్టి నేను ఈ కూరగాయలు ఇస్తున్నానండి. మీకు అలా వేయడం ఇష్టం లేకపోతే మీ ఆచారం ప్రకారం మీరు కంద, దోసకాయ ఇలాంటివి ఇవ్వండి. వీటితో పాటు ఖచ్చితంగా బెండకాయలు ఇవ్వాలండి. ఇవి మటుకు ఒక 1/2 కిలో కానీ, 1/2 కేజీ కానీ ఇవ్వండి. మిగిలిన కూరగాయలు ఏవి ఇచ్చినా ఇవ్వకుండా బెండకాయలు మటుకు ఖచ్చితంగా ఇవ్వాలండి. వీటితో పాటు
పండ్లు కూడా ఇవ్వాలండి. పండ్లలో కూడా అరటి పండ్లు ఇస్తే చాలా మంచిదండి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత అరటి పండ్లు తింటారు కాబట్టి అవి ఇస్తే మంచిది. అవి లేని పక్షంలో పండ్లైనా ఇవ్వండి. వీటితో పాటు తాంబూలం ఖచ్చితంగా ఇవ్వాలండి. తాంబూలంలో కూడా 2 ఆకులు 3 వక్కలు పండ్లు పెట్టి ఇవ్వండి. ఏ పండ్లైనా పర్లేదు. ఒకవేళ ఏ పండ్లు దొరకని పక్షంలో ఖర్జూర పండ్లైనా ఇవ్వచ్చండి. ఈ పండ్లు కూడా ఖచ్చితంగా పెట్టొచ్చు. ఇందులో ఎటువంటి తప్పేం లేదండి. ఈ విధంగా తాంబూలం ఇవ్వాలండి. దీన్ని పూర్ణ తాంబూలం అంటారండి. ఒకవేళ ఒక్కలు దొరకని పక్షంలో ఇలా ఒక్క పొడి ప్యాకెట్లు కూడా ఉంటాయి కదండి, అవి అయినా ఇవ్వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మటుకు సున్నం ఇవ్వకూడదండి. అలాగే వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి. మన ఇష్టం అండి, మన శక్తిని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు. ఇలా 100 కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ ఎంత ఇచ్చినా పక్కన మటుకు ₹1 ఖచ్చితంగా పెట్టండి. అంటే 101, 500 ఒకటి, 1000 ఒకటి ఇలా ఇవ్వాలండి. వీటితో పాటు కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఇస్తే సంపూర్ణ స్వయం పాకం ఇచ్చినట్టండి. వీటితో పాటు గుమ్మడికాయ ఖచ్చితంగా ఇవ్వాలండి. గుమ్మడికాయ దానం చేస్తే కూసుమండం దానం చేసినంత ఫలితము కలుగుతుందండి. వీటితో పాటు స్వయం పాక దానంలో తులసి దళాలు ఖచ్చితంగా పెట్టాలండి. తులసి దళాలు అంటే శ్రీమన్నారాయణకు చాలా ఇష్టం అండి. దానికి సమానమైనది ఏదీ లేదని శ్రీకృష్ణ తులాభారంలో తేలింది కదండి. అంత పవిత్రమైనది తులసి దళం. చనిపోయినప్పుడు కూడా తులసి తీర్థం నోట్లో పోసి నారాయణ అని జపిస్తారు కదండి. అందుకని స్వయం పాకంలో తులసి దళం వేయడం ఎటువంటి తప్పు లేదండి. ఈ స్వయం పాక దానం పితృపక్షాలప్పుడు ఇవ్వచ్చు, ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఇవ్వచ్చు, దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల్లో ఇవ్వచ్చు, సంక్రాంతి పండుగ అప్పుడు ఇవ్వచ్చు, ఏ శుభకార్యాలు అప్పుడైనా ఇవ్వచ్చండి. ఎప్పుడు ఇచ్చినా ఈ విధంగానే బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఇవ్వాలండి. స్వయం పాక దానం ఇచ్చినాక వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. ఈ విధంగా ఈ పితృపక్షంలో స్వయం పాక దానం ఇవ్వాలండి. మీరే ఎలా ఇస్తారో ఏవేవి ఇస్తారో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.